సో హాయ్ మామ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు గేమింగ్ ఎఫ్ఎఫ్. సో మామ ఇంకా బతికే ఉన్నాం మామ, కాకపోతే కొంచెం వర్క్లో ఉండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇక మీద నుంచి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ విషయం అయితే వదిలేయండి. మనకైతే గేమ్లో ఒక మంచి విషయం అయితే జరిగింది. ఎప్పుడు పర్పుల్ షేడ్ బండిల్ అయితే రిటర్న్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు మన బండిల్ అయితే స్పిన్ చేద్దాం. అంతకంటే ముందు లక్కీ వీల్ అని ఉంది కదా మామ, ఇందులో అయితే 10 టోకెన్స్ ఉన్నాయి. డిస్కౌంట్లో 10 టోకెన్స్ వస్తున్నాయి. మీకు దోల కొద్దీ ఎవరికైనా పర్పుల్ షేడ్ బండిల్ స్పిన్ చేయాలనుకుంటే ఆ 10 టోకెన్స్ తీసుకొని స్పిన్ చేయండి. నేనైతే స్పిన్ చేయొద్దనే చెప్తా, మీ ఇష్టం, అది మీ దోల. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గోల్డెన్ రింగ్ అనేది ఒక ఈవెంట్ ఉంది. ఇది ఇంకో 3 అవర్స్లో వెళ్ళిపోతుంది. నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసే టైంకి అయితే ఆ ఈవెంట్ ఉండకపోవచ్చు. సో మనం అయితే ఆ ఈవెంట్ కూడా స్పిన్ చేద్దాం. ఒక 3 స్పిన్స్ చేద్దాం అంతే, అంతకుమించి అయితే వద్దు. మనకైతే మెయిన్ పర్పుల్ షేడ్ బండిల్. అంతకంటే ముందు మనకి లక్కీ వీల్లో ఇక్కడ ఈవో క్రియేట్స్ అయితే ఉన్నాయి కదా మా టోకెన్స్, అవి అయితే తీసుకుందాం. 80 డైమండ్స్కి 10 వచ్చాయి, మంచిదే. ఓకే, మనమైతే స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే తెలుసు కదా మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గడ్డితో కాలిపోతున్న మనిషిను పర్పుల్ షేడ్ బండ్లు అయితే ఉంది. మనమైతే ఫస్ట్ స్పిన్ అయితే చేసేసాం. మనకైతే ఒక టోకెన్ వచ్చింది మామ. వీడు మరీ ఘోరంగా తయారాడు. ఒక్క స్పిన్కి ఒక టోకెన్ అంట. ఏం చేద్దాం అంత ఘోరంగా ఉంది దరిద్రం. ఓకే, మనం అయితే 5 స్పిన్స్ అయితే చేసి మనం అయితే 5 స్పిన్స్ అయితే చేసాం. వచ్చినట్లున్నాయి ఒక 9 టోకెన్లు అయితే వచ్చినాయి మామ, నో ప్రాబ్లం. ఓకే, కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి మామ. ఇక్కడైతే వెహికల్స్ తిరుగుతున్నాయి, హార్న్, ఇక తెలిసిందే కదా, నువ్వు చేసేది ఏం లేదు మామ. మన గోల్ అయితే అలాగే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, నో ప్రాబ్లం. మనకి 4 టోకెన్స్ ప్లస్ 18 డైమండ్స్ అంటే మామ. నా దగ్గర అయితే 1016 డైమండ్స్ ఉన్నాయి. అలాగే 167 టోకెన్స్ అయితే 157 ఎన్నో టోకెన్స్ ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర. ఇంకో 5 స్పిన్స్ అయితే చేసాం. మనకైతే ఇప్పుడు ఎన్ని వచ్చినాయో చూద్దాం. టోకెన్లు 8 టోకెన్స్ వచ్చినాయి మామ. 8, 9, వీడు ఇంతకు మించి ఇవ్వడు. ఓకే, మనకైతే ఇంకొక గోల్డెన్ రింగ్ ఈవెంట్ కూడా ఉంది కదా, ఇందులో కూడా సేమ్ టోకెన్స్. ఇందులో బండిల్ తగిలితే బాగానే ఉంటుంది. ఇందులో బండిల్ తగిలితే అందులో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మామ, ఏదో ఒకటి, ఎట్లయినా నో ప్రాబ్లం. ఓకే, మనం 5 స్పిన్స్ చేస్తే మనకు ఒక 10 టోకెన్స్ ఒకసారి తగిలింది. మొత్తం 16 టోకెన్స్ వచ్చినాయి మామ. ఇట్లా తగిలితే సెట్ మామ ఒక 500 డైమండ్స్లోనే మనకు వచ్చేస్తుంది, మేనేజ్ చేసేయచ్చు. ఇప్పుడైతే మనం ఫీమేల్ బండిల్ ఎక్యూప్ చేసుకుని వద్దాం. చూసేద్దాం, మనకి కిల్లింగ్ పాపర్ పెట్టుకొని అయితే వద్దాం. మనకి ఏమన్నా లక్ ఏమన్నా దొరికిద్దాం. ఒక మనం అయితే ఒకసారి క్లియర్ క్యాచ్ అయితే చేసుకుందాం. క్లియర్ క్యాచ్ కొట్టేసి మళ్ళీ అయితే స్పిన్నింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, క్లియర్ క్యాచ్ అయితే కొట్టేసినాం. మన కిల్లింగ్ పాపర్ పెట్టుకొని స్పిన్ చేస్తున్నాం. ఓకే, లక్కీ రాయల్లోకి వెళ్ళి గోల్డెన్ రింగ్లోకి వెళ్ళాము. ఓకే, గోల్డెన్ రింగ్లో కాదు, మనం అయితే అదే స్పిన్ చేద్దాం. ఈ జిమ్ రింగ్ నోరు దొరకట్లే, ఏదో ఒకటి. ఓకే, 90 డైమండ్స్ అయితే స్పిన్ చేసేసాం. మనకైతే ఏం రాలేమో, ఒక టోకెన్ ఓన్లీ 6 టోకెన్లు మావ. 90 డైమండ్లకు 6 టోకెన్లు అంట, మరీ ఘోరంగా తయారైంది వీడు ఇవ్వడు మావ. వీడు ఇంత సింపుల్గా ఇవ్వడు. నా దృష్టిలో అయితే ఎవరు స్పిన్ చేయకండి మావ, మనీ వేస్ట్, నా మాటేనండి. అంతగానే ఎవరు స్పిన్ చేయద్దు. ఓకే, మనం ఇంకో 5 స్పిన్స్ అయితే చేస్తాం. 7 టోకెన్స్ వచ్చాయి. ఓకే, మళ్ళీ అందులోకి అయితే స్పిన్ చేద్దాం. అందులో ఒక స్పిన్, ఇందులో ఒక స్పిన్ చేస్తే ఏదో ఒక్క దాంట్లో బండిల్ తగిలినా నో ప్రాబ్లం మావ. ఓకే, ఈ బండిల్ కూడా అంత ఏం బాగా, నాకైతే ఓన్లీ పర్పుల్ షేడ్ బండ్లే కావాలి. ఇంకో 5 స్పిన్స్ అయితే చేసేసాం. మనకి స్కిప్ కొట్టినామో 9 టోకెన్స్ అయితే వచ్చినాయి. సో మళ్ళీ అయితే ఈవెంట్లోకి వచ్చేసాం. మళ్ళీ అయితే ఈవెంట్లో కూడా స్పిన్ చేద్దాం. ఈ ఈవెంట్లో చూసుకొని 5 ఎన్నో ఉన్నాయి మొత్తం గ్రాండ్ ప్రైజ్ల టైప్. అందులో ఒక్కటి కూడా తగలేమో మనం ఇప్పటివరకు స్పిన్ చేసినాం. ఓకే, స్కిప్ కొట్టినాం. మనకి 11 టోకెన్స్ అయితే వచ్చినాయి. మళ్ళీ ఇందులోకి వచ్చి అయితే స్పిన్ చేద్దాం. 548 డైమండ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇంకో 5 స్పిన్స్ కూడా చేసేసాం. మనకైతే బ్యాక్ ప్యాక్ వచ్చింది ఓకే, నో ప్రాబ్లం. బ్యాక్ ప్యాక్ ఏం చేసుకోవాలమో, బ్యాక్ ప్యాక్, ఈ బ్యాక్ ప్యాక్ వద్దుమో, నాకు బండిలు ఇస్తే చాలమో అని వెళ్ళిపోతా. 7 టోకెన్స్ వచ్చినాయి ఒక బ్యాక్ ప్యాక్. ఓకే, 458 డైమండ్స్ ఉన్నాయి. మనమైతే ఇంకొకసారి క్యారెక్టర్ని చేంజ్ చేసుకొని వద్దామో. క్యారెక్టర్ పెట్టి నువ్వు బండిలు వేసుకుంటే ఏమైనా ఎత్తడేమో చూద్దాం. ఒక బ్యాక్ ప్యాక్ ఇచ్చాడు కాబట్టి ఇంకొకసారి బండిలు ఇస్తే పర్పుల్ షేడ్ బండ్లు నేను వెళ్ళిపోతామో ఇక. సో మనమైతే మళ్ళీ లక్కీ రాయల్లోకి వచ్చేసాం. ఈ ఈవెంట్లోకి వెళ్ళి అయితే స్పిన్ అయితే చేసేద్దాం. మనకైతే ఒక్క బండిలు వచ్చినా చాలు 231 టోకెన్లు అయితే మన దగ్గర ఉన్నాయి. ఇంకొక 20 టోకెన్స్ వచ్చినా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దాని బదులు బండిల్ తగిలితే బాగుంటుంది టోకెన్లు అయినా వేరే ఈవెంట్లో దాచుకోవడానికి పనికి వస్తే. ఒక 5 స్పిన్స్ అయితే మళ్ళీ చేస్తాం. మనం చూసేద్దాం ఏమొచ్చింది అనేది. మనకైతే ఏం రాలేమో, 6 టోకెన్స్ ఇచ్చాడు అంతే. ఇక 6, 7, 8 అంతే అంతకు మించి ఏమి ఇవ్వడు. ఓకే, ఇందులో అయితే ఒక స్పిన్ చేద్దాం. ఇదేమో ఇక లాస్ట్ స్పిన్ ఇందులో చేసేది నాకు తెలిసి. ఓకే, ఇందులో అయితే మనకి 8 టోకెన్స్ వచ్చినాయి అంతే, అంతకు మించి ఏమి ఇవ్వలేము. 5 గ్రాండ్ ప్రైజ్లు ఉంటే మనకి ఒక్క బండిల్ తగలేదు. ఇప్పటివరకు ఒక 4 స్పిన్ చేసినట్టున్నాం. ఇంకా చేసేది ఏం లేదు, నేనైతే ఆ ఈవెంట్లో స్పిన్ చేయను ఇక. ఓకే, ఇక పర్పుల్ షేడ్ బండిల్ దాంట్లో అయితే స్పిన్ చేసేద్దాము. మనమైతే ఇంకో స్పిన్ అయితే చేసేద్దాము. మీరైతే లైక్ చేసుకోండి, ఇంకో లైక్ అయితే వేసాము, స్పిన్ చేసేద్దాం. ఓకే, మళ్ళీ మనం స్పిన్ చేసాము. మనకైతే 1 టోకెన్ అయితే నాకు కనబడుతుంది. 6 టోకెన్లు ఇచ్చింది ఏంది వీడు మరీ ఘోరంగా తయారైండు.
188 డైమండ్స్ ఉన్నాయి మన దగ్గర. ఎంత 1016 ఎంత దగ్గర స్టార్ట్ చేస్తే 188 టోకెన్స్ వచ్చినాయి మనకైతే. ఫైనల్లీ 251 టోకెన్స్ అయితే ఉన్నాయేమో. ఆ 188 డైమండ్స్ కూడా స్పిన్ చేసేద్దాం. అందులో టోకెన్లు కొంచెం ఏమైనా ఒక్క బండ్లైన తగిలితే 2 స్పిన్లలో ఇంకా టోకెన్లు దాచుకోవచ్చు అన్న ఆశమో మనకి. ఏం చేద్దాం, 8 టోకెన్లు వచ్చినాయేమో. సారీ, ఇంకా 98 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇంతే లాస్ట్ స్పిన్. తగిలిద్దా తగలదా నాకు డౌట్ ఏమో. వీడు ఇస్తాడన్న నమ్మకం అయితే నాకు పోయింది. ఇచ్చేటోడు అయితే ఎప్పుడో ఇచ్చేటోడు, అయినా నో ప్రాబ్లం. ఇంకొక స్పిన్ చేస్తే అయిపోయిద్దేమో. బ్యాక్ ప్యాక్ అయితే తగిలింది అంతే, అంతకు మించి ఏం తగలలేదు మనకి. ఈ గడ్డి బండిలు కూడా తగలలేదు. ఏం చేద్దామో అంతే. ఎలాగో లాస్ట్ స్పిన్. క్యారెక్టర్ అయితే చేంజ్ చేసుకుని వద్దాం. మన కెల్లీ పాపను పెట్టుకుని వద్దాం. ఎలాగో మనకి ఇష్టమైన కెల్లీ పాపను ఒకసారి ఎక్విప్ చేసుకొని వచ్చి ఇంకా లాస్ట్ స్పిన్ అయితే చేసేద్దాం. కెల్లీ పాప డ్రెస్ కూడా చేంజ్ చేద్దాం. ఇందాక ఈ డ్రెస్ వేసుకుని స్పిన్ చేసినాం కదా, ఏదో ఒకటి కదా ఎట్లా చేస్తే తగిలిద్ది అనుకోవటమే, అంతకు మించి ఏముండదు. ఓకే, మళ్ళీ మనం ఈవెంట్లోకి వచ్చాము. స్పిన్ అయితే చేసేద్దాము. ఇంకొక 5 స్పిన్స్. ఏముంది, తగల పోయినాయి. 1016 డైమండ్లు పోయినాయి. 260 టోకెన్లు అయినాయేమో. ఫైనల్లీ ఈ ఈవెంట్లో కూడా మనకి ఏం తగలలేదు. మొత్తం తుస్సు మొత్తం పోయినట్టేమో, అంతకు మించి ఏం లేదు. ఇంకేముంది మా 1016 డైమండ్లు పెట్టి స్పిన్ చేస్తే ఈ బ్యాక్ ప్యాక్ ఇచ్చింది. ఈ బ్యాక్ ప్యాక్ ఎక్కడ పెట్టుకోవాలి మా? ఈ బ్యాక్ ప్యాక్ ఏముంది మా ఈ బ్యాక్ ప్యాక్లో? నాకైతే ఏం కనపడట్లేదు. 1000 డైమండ్లు పెట్టి ఈ బ్యాక్ ప్యాక్ తీసా. అట్లా ఉంటుంది. ఇక చేసేది ఏం లేదు. నా దోల నేను మీకు చెప్పి ఇక నేను చేసిన అంతే. చేసేది ఏం లేదు. ఓకే మా 265 టోకెన్స్ అయితే ఉన్నాయి. మనమైతే బండిల్ అయితే ఎక్స్చేంజ్ చేసేద్దాం. ఓకే మా మనమైతే 250 టోకెన్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. కంగ్రాచులేషన్స్, వచ్చింది ఫైనల్లీ. మన దగ్గర కూడా పర్పుల్ షేడ్ బండిల్ అయితే వచ్చింది మా. ఏం చేసుకోవడానికి ఏదో ఒక హెయిర్ స్టైల్ కోసం 250 టోకెన్స్ పెట్టి స్పిన్ చేసినాం. ఓకే, నో ప్రాబ్లం. మీరైతే ఎవరో స్పిన్ చేయకండి మా. ఇక నా దాంట్లో ఉంది కాబట్టి నా దాంట్లో చూసి ఎంజాయ్ చేయండి. నా అకౌంట్ మీ అకౌంటే, అట్లని కింద నా అకౌంట్ ఐడి పాస్వర్డ్ ఎవడు అడగద్దు. నా అకౌంట్ మీ అకౌంట్ అంటే మీ అకౌంట్ నా అకౌంటే కదా. అలా మీ అకౌంట్ ఐడి పాస్వర్డ్ నేను ఎప్పుడైనా అడగలేదు కదా. అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలేదేమో. అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి అయితే చూసేయండి. ఓకే, మనం ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. 24 టోకెన్లు అయితే వచ్చినాయి. ఓకే, చేసేదేం లేదు. మొత్తం 59 టోకెన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఓకే, ఈ క్రియేట్స్ కూడా ఓపెన్ చేద్దాం. 24 అవర్స్ ఉంటాయి. ఎందుకు మా ఇవ్వడమా? ఇవ్వడు, వేస్ట్. ఏదో గన్ స్కిన్ క్రియేట్స్ ఉన్నాయని ఓపెన్ చేస్తాను కానీ అంతే. ఈడైతే ఇవ్వడు, తెలుసుమో నాకు. వీడి గురించి బాగా తెలుసు. ఓకే, ఈకే కూడా ఓపెన్ చేసేద్దాం. 5 ఓపెన్ చేసిన ఒకటేసారి 9 డేస్ ఇచ్చాడు. ఒక్క పర్మనెంట్ గన్ స్కిన్ కూడా ఇవ్వలేమో నాకైతే అంతగానో. ఎప్పుడు టోకెన్లు ఓపెన్ చేసినా అంతే, క్రియేట్లో ఓపెన్ చేసిన. ఓకే, బన్నీ MP40 ఉంది. దీన్ని కూడా ఓపెన్ చేసిన ఒకటేసారి. ఇవ్వడు వీడు. ఇక డేస్ ఇవ్వడమే, చేసేది ఏం లేదు మా, అంతే ఇక. సో మనం అయితే ఆ బండిలో అయితే ఒకసారి ఎక్విప్ చేసుకొని వద్దాం. క్యారెక్టర్ చేంజ్ చేసుకొని ఒకసారి బండిలో అయితే ఎక్విప్ చేసుకొని వద్దాం. ఓకే, ఎలాక్ని పెట్టాము. ఎలాకేమో మనం అయితే ఎక్విప్ చేసుకునేది. ఒకసారి వెళ్ళేసి కొత్త పర్పుల్ షేడ్ బండిల్ ఎక్విప్ చేసుకుందాం. చేసేది ఏం లేదు మా. ఓకే మా, మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరైతే స్పిన్ చేయకండి. చూసారు కదా, తగలడు వాడు. ఇప్పుడు ఇస్తే బై లక్లో 10 టోకెన్స్ తీసుకొని స్పిన్ చేయండి. ఆ లక్కీ వీల్లో ఉంది కదమో, అంతే. అంతకు మించి మనం చేసేది అయితే ఏం లేదు. ఓకే మా, ఫైనల్లో అయితే మనకి పర్పుల్ షేడ్ బండ్లు అయితే వచ్చినాయి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇవాళకి వీడియో అయితే ఇంతే. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది మో. ఇంకొక కొత్త వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఇక మీద డైలీ వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. డైలీ కాకపోయినా వీక్లో ఒకసారి అప్లోడ్ చేస్తా. సో మో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై మో. బై.